హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజైతే గనక పొద్దుటి నుంచి మబ్బు కిందే ఉంది. వర్షం పడలేదు గానీ, మబ్బు ఉడుకు గుమాయింపుగా మాట ఎక్కువగా ఉంది. రోహిణి గారితో వచ్చినా మరి ఎలా ఉంటదో, మరి వర్షాలుంటాయి, ఎండలుంటాయో తెలీదు. ఆవకాయ పచ్చడి అది పెట్టేసారా? మేమైతే ఏం ఇంకా పెట్టుకోలేదు. కారం ఆడించలేదు, ఆవకాయ పచ్చడి పెట్టలేదు ఇంకా. చెయ్యాలి. ఆ ప్రాసెస్ కూడా ఉన్నాయి చేయాల్సినయి. బయటైతే వెదర్ అయితే చల్లగా ఉంది. ఇంక ఈరోజైతే సోమవారం కదండీ! సోమవారం అంటే సాయంత్రం టిఫిన్ గదా! పప్పు నానబెట్టలేదు. ఏం చేయాలా టిఫిన్ అని ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. అప్పటికప్పుడు రెడీమేడ్‌గా అంటే ఉప్మా అలాంటివి తెలుస్తాయి గానీ, దోసలు పోసుకునేది ఈజీగా ఉంటది గదా! ఏమనుకున్నానంటే జొన్న పిండి అంటే నాకు జొన్న రొట్టెలు రావు. ఇరిగిపోవడం, లేదంటే పెరుసుగా ఉండడం, సాఫ్ట్‌గా ఉండదు. అంటే అందరూ కొంచెం మైదా కూడా కలుపుతారు రెస్టారెంట్‌లో అది అయితేని. మనకు అచ్చంగా జొన్న పిండితో హెల్తీగా మంచి దోసలు పోసేసుకుంటే బావుంటదేమో అనిపించింది. ఎలాగో సోమవారం వీళ్ళందరికీ ఇంట్లో టిఫిన్స్. వీళ్ళతో పాటు మళ్ళీ నేను రైస్ ఏం తింటానని చెప్పేసి నేను కూడా దోసలు తినేద్దాము, జొన్న దోసలని అనుకుంటున్నాను. సరే ఇంత ఈజీ రెసిపీ మీకు చూపించకుండా, షేర్ చేయకుండా నేనెలా చేస్తాను? చేయను గదా! మీకు చూపిస్తాను నేను. టేస్ట్ అయితే బావుంటుంది. వెళ్ళిపోదాము. హారిక అయితే టీవీ చూస్తుంది. మేడం అయితేని నేనైతే ఇంకా వంటలోకొచ్చేసాను. 7 అయిపోయిందండి. సన్నగా ముందు ఆనియన్స్ కట్ చేసేసుకుందాము. ఈ వర్షాలు పడిపోతున్నాయి గదా! ఏప్రిల్ దాకా ఎండలున్నాయి గానీ, ఇంకా మే నెల నుంచి మాకైతే పడడం మొదలైపోయినాయి. అడపా తడపా పడిపోతున్నాయి. మళ్ళీ గుమాయింపు కూడా అలాగే ఉంది. ఎండలు మనం ఉన్న 3 రోజులైతే ఇంక అసలు మామూలుగా ఎండలు కాదన్నమాట. జాగ్రత్తగా ఉండండి పెద్దోళ్ళందరూ బయటకు రాకుండా గాని. కొంచెం మజ్జిగ అది తీసుకుంటూ జ్యూస్‌లు ఇదిగోండి సన్నగా చాప్ చేసుకుందాం. దీంతో పాటు పచ్చిమిర్చి తింటాము. మాకు కమ్మగా జొన్నపిండి అంటే కమ్మగా ఉంటుంది కదా, స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవి ఇనుప కళాయి మీద కూడా వస్తాయి, కానీ నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్ అనిపించింది నాకెందుకో. ఆల్రెడీ నేను ఇది 3వ సారి వేయడం జొన్న దోసలు పోయడం అంటేనే. నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా చపాతీ గోధుమలు ఉంటాయి కదా, గోధుమలు కొనేసుకొని శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టేసి జొన్నలు సాములు అలా మాట, ఇంకా రాగులు ఇవన్నీ కలిపి మల్టీగా చేసుకుంటాం కదా, మల్టీగ్రెయిన్స్ కింద అలా పిండి రెడీ చేసేసుకొని అలా చపాతీ కింద కూడా చేసేసుకునేదాన్ని. బాగానే ఉంటాయి అవి కూడాని. మనం ఏది ఎక్కువ తీసుకోవాలి అందులో అనుకుంటే రాగులు అనుకోండి, ఎక్కువ రాగులు తీసుకోవడం, లేదా గోధుమలు ఎక్కువ కావాలంటే గోధుమలు ఎక్కువ తీసుకొని ఇవన్నీ అరకిలోలు పావు కిలోలు అలా తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా జొన్నలు అవిని అలా ఆడించి పెట్టుకుంటాను. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసేసాను. జొన్నపిండి మీకు తెలుసు కదా, జొన్నపిండి తెచ్చాను, మళ్ళీ తెప్పించాను అన్నమాట. జొన్నపిండి వేసుకుందాం. మనం ఎంతమంది ఉన్నామో అంతమందికి లెక్కగా మన ఇష్టం అన్నమాట. పిండిది ఉన్న రేపొద్దున కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది నేను మామూలు గరిటెతో వేసుకున్నాను కదండి, నాకు ఉజ్జాయింపు తెలుసు. మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ పిండి తీసుకున్నారనుకోండి, 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి, అదే లెక్క. నేనంటే ఉజ్జాయింపు నాకు తెలిసిపోతుంది కాబట్టి నేను ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కలుపుకుంటాను. అంటే మీకు తెలియదు కదా, కొంచెం చిక్కగా అది అయితే బాగోదు కదా. గ్లాస్ పిండికి 3 గ్లాసులు నీళ్ళు పట్టేస్తాయి మనకి. అంత పలచగా లిక్విడ్లో ఉంటేనే ఇది మనకి పోసుకోవడానికి దోశలు బాగా వస్తాయి అన్నమాట. సాల్ట్ తగినంత, కొద్దిగా జీలకర్ర, పసుపు చిటికెడు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అవి కట్ చేశాను కదా, అవి నలిపేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి, చేయి మండిపోద్దేమో అని చెప్పేసి నేను ఇంక ఇలా గరిటెతోటి అంటున్నాను అనమాట. ఇప్పుడు జొన్నపిండి అంతా కలుపుకున్నాం.
ఎంత ఈజీయో అంత టేస్ట్ కూడా బాగుందండి. జొన్న పిండితో దోసలు పోసుకోవడం అంటే తిన్నాం కాబట్టి మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. దీంట్లోకి ఉల్లి పచ్చడి టమాటా వేసుకుని ఉల్లి పచ్చడి చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది. ఇలా మనం కలుపుకోవాలన్నమాట పిండి. ఇదిగోండి ఇప్పుడు పిండి గట్టిగా కలిపాం కదా, నీళ్ళు పోస్తున్నాను. దగ్గర చూపించినాను. దోశలు వస్తాయా ఇంత పలుచగా కలిపేస్తున్నావు విజయ అని మీకు అనిపించవచ్చు. ఖచ్చితంగా ఇలా ఉంటేనే వస్తుంది అన్నమాట దోశ. చిక్కగా ఉంటే ముద్ద కట్టేసి జిగురు కదా రాదు. క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది ఇంకా చిక్కగా ఉంది. మీకైతే కప్పు పిండి తీసుకుంటే 3 కప్పులు నీళ్ళు పోసేసుకోండి సరిపోతుంది. ఇదిగోండి ఇలా నీళ్ళ దోశలు అన్నమాట. ఇవి జొన్న పిండితో నీళ్ళ దోశలు. చూసారా, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసేసాను కదా, లైట్గా పసుపుని. అయ్యో పిండి ఉండిపోయింది గరిటెలో. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇలా కలిపేసుకొని. ఇదిగోండి ఇప్పుడు పోసేద్దాం. ఇలాగా ఇలా పోసేయడమే జొన్న దోశలు. ఇది సిమ్లో పెట్టి సన్న సెకని కొంచెం కాలాలన్నమాట. అంటే మరీ సిమ్లో కదలండి, అన్ని పక్కలు తగిలేలాగా. ఇది కాలిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మా పొయ్యి కొంచెం పక్క కాలుతుంది, ఇంకో పక్కకు వచ్చేటప్పుడు కాలట్లేదు అన్నమాట. ఇదిగోండి ఇది కాలాలి. ఇటు పక్క అంతా కాలిపోయింది, చక్కగా వచ్చేసింది. కావాలంటే తిరగేయచ్చు. ఇలాగే అయిపోయింది అనుకుంటే ఇంకా అవసరం కూడా లేదు. ప్లేట్ తీసుకోమ్మా హారిక, ఇక్కడే ఉంది. అలా సిమ్లో కొంచెం పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే బాగా వస్తుంది నాకు తెలిసి. ఎందుకు అలా చెప్తున్నానంటే, అంటే ఐరన్ ప్యాన్ మీద కూడా వచ్చింది కానీ కొంచెం టైం పట్టేది, కొంచెం అంటుకున్నట్టు ఉండేది. అదే ఆ నాన్ స్టిక్ అయితే మనకు చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తామంటే కొంచెం ఆయిల్ వేద్దాం. ఇది కూడా సిమ్లో కొంచెం పెట్టుకుంటే టైం పడుతుంది. జొన్న దోశలు కదా, ఒక 5 సెకండ్లు అలా పడుతుంది. 5 నిమిషాలు, 5 సెకండ్లు కాదు సారీ, 5 నిమిషాలు. 5 నిమిషాలు పడుతుంది. అట్టు బాగా కాలుతూనే టేస్ట్ కదా. ఇది మగ్గాక మళ్ళీ చూపిస్తాను. ఇది ఇంకొంచెం అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక్కొక్కరు వేడివేడిగా తింటేనే బాగుంటుందని ఇంక ఇచ్చేస్తున్నానండి. హారిక తింటుంది. జొన్నపిండి అనే కాదు కానండి, భలే టేస్ట్ ఉందండి నిజంగానే, చాలా బాగుంది. నేనేదో వీడియో చేస్తున్నానని చెప్పట్లేదు. ఇదిగోండి చూసారా, దోశ అయితేనే అసలు అంటుకోవట్లేదు. రెండో పక్క, ఒక పక్క. అవునా, ఎంత పిండి ఎన్ని దోశలు పోసుకున్నా చాలు అన్నమాట. పెనం హీట్ ఎక్కిందో లేదో మా హారికి అప్పుడు అట్ట అయిపోయింది, మళ్ళీ ఇంకో అట్టుకొచ్చేసింది అన్నమాట. అంత బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎలా ఉంది ఏంటని చెప్పండి. హెల్త్కి కూడా మంచిది కదా, డైట్ చేసే వాళ్ళకి. చక్కగా జొన్న దోశలు తింటే, రొట్టెలు అవి చేసుకోవాలంటే వేణీలతో నానబెట్టేది మన వల్ల అవ్వదు. నా పర్సనల్గా నాకు అవ్వలేదు, ట్రై చేశాను కానీ. అంటే అది బాగా ప్రాక్టీస్ ఉండాలి. తెలంగాణ వాళ్ళు అయితే బిల చేస్తారు కదా, అంటే మన వాళ్ళు కూడా ఇక్కడ కూడా చేస్తారు, అలవాటు ఉండాలి. మాకంత రాదు నాకు. అంతేగాని అంటే 2-3 సార్లు తిందామని ఒకసారి ట్రై చేశాను, నాకు కుదరలేదు.
ఇప్పుడు ఇదైతే బాగుంది అనిపించింది. మన ఇష్టం వచ్చినట్టు పోసుకోవడమే. నాకు తెలిసి ఈ గిన్నెల పిండి కూడా సరిపోదు, మా వాళ్ళకి అంత బాగా నచ్చుతాయి. నేను మళ్ళీ కలపాలి. దొన్న దోశల దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చడి అయితే బాగుంటుంది. ఎండుమిర్చి చేసి కొంచెం శనగపప్పు అది వేసుకుని ఒక టమాటా వేసుకుని పచ్చడి చేసుకుంటే భలే ఉంటుంది. ఎందుకంటే కమ్మగా ఉంటుంది కదా, కారం కారంగా స్పైసీగా బాగుంటుంది. నేనైతే పల్లీలు పచ్చడి చేశాను కానీ ఉంది, ఇంకా చేశాను టిఫిన్ కానీ, ఇంకా అంతకని చేయలేదు. కానీ మీరైతే చక్కగా ఒక ఉల్లిపాయ నూనెలో వేపుకొని కొంచెం పచ్చిమిరపప్పు, మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, టమాటా వేసి చేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. అది ఇదిగోండి దోశలు అయితే వచ్చేసినాయి. మా పెళ్ళైతే ఇంకా అసలు ఆగట్లేదు అనమాట. నేను వేసే లోపల అయిపోతుంది. అంత రేకులా ఉంటాయి కదండి, వాటర్లా ఉంటుంది కదా, కడుపు ఏమి నిండదు. కానీ మనం ఒక 4 దోశలైనా తినాలి, అప్పుడే నిండుతుంది. జొన్న దోశల్లోకి చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. నేను వెజ్ వాళ్ళకేమో అల్లం పచ్చడి కానీ లేదంటే ఉల్లిపాయ పచ్చడి కానీ కొంచెం బాగుంటుంది. మామూలు నాన్ వెజ్లో అయితే చికెన్ కర్రీ, దోశలు సూపర్ అన్నమాట. ఇవి జొన్న దోశలు చూసారా ఎంత క్రిస్పీగా, సూపర్. సాయిరామ్ తింటానన్నాడు, సాయిరామ్కి ఇచ్చేస్తాను. అన్నయ్య కేకే అన్నయ్య చెప్తాడు టేస్ట్ ఎలా ఉందో. ఇవ్వండి హారికి మళ్ళీ రెడీ టిఫిన్కి. సాయి అన్నయ్యని కేకేసుకురా, కొంచెం జ్వరంగా ఉంది వాడికి. టిఫిన్ తింటాడు, పొద్దునుంచి ఏం తినలేదండి, బ్రెడ్ తినేసి ఊరుకున్నాడు అన్నమాట. ఏంటో తలనొప్పిగా ఉందన్నాడు, గొంతుకు ఏమో నొప్పి అన్నాడు. సరే అని చెప్పేసి ఇదిగోండి అట్టు కూడా చక్కగా వచ్చేస్తుంది. మనం కాసేపు నిదానంగా కాల్చితే సరిపోతుంది, ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి. ఇదిగోండి ఇంకా దోశలు అయితే ఇలా వేసేస్తున్నాను. పెద్దోడిని అయితే కేకేసాను, తినడానికి వచ్చేసాడు. వాడుని నీరసంగా ఉన్నాడండి ఈవేళ, ఇంకేం తినలేదు. ఎలాంద్రా బాగుంది కదా. డైలీ ఇంకా మనకి టిఫిన్స్ ఇయ్యే జొన్న దోశలు పొద్దున్న మాటలు కూడా. క్రిస్పీగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది కదా. పెనం కొంచెం కాలితే బాగుంటుంది. అదేంటి బియ్యం దోశలు ఎలా వేసుకుంటాం మజ్జిగతో పుల్లట్లు, ఇదే అంతే బెలం ఉన్నాయి జొన్న దోశలు. అందులో మజ్జిగ వాడతాం, ఇందులో ఓన్లీ వాటర్. అంతే, లైట్గా ఒక ఆల్చు కొంచెం. ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చట్నీతో బాగుందా అరిక? నాకు ఉత్తిదే నచ్చేసింది, కమ్మగా బాగుంది. మా సాయిరామ్ కూడా చెప్పాడు కదండి. ఇప్పుడు కొంచెం సాయంత్రం వెదర్ బాగుంది, క్రిస్పీగా బలం ఉన్నాయండి అట్లయితే మటుకి. షుగర్ పేషెంట్స్ కూడా మంచిది జొన్న దోశలు కదా, ఆయిల్ కూడా ఎక్కువ పట్టట్లేదు. మనం వేయాలనుకుంటే వేయడమే, లేకపోతే నాన్ స్టిక్ మీద అది కూడా అవసరం లేదు. మరి మీరేం చేసుకున్నారు టిఫిన్? ఇవి పొద్దున్న మాటలు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా 5 మినిట్స్లో అయిపోద్ది. మీకు చూపించాను కదా పిండి కలపడం అదని. కప్పుకి 3 గ్లాసులు, అదే ఒక గ్లాస్ పిండికి 3 గ్లాసులు నీరు వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వాళ్ళకి ఇష్టమైతే వేయండి, క్యారెట్ వేయచ్చు, ఇందులో కొత్తిమీర వేయచ్చు. ఇంకా నేను వేయలేదు కానీ వేస్తే ఇంకా బాగుంటుంది. క్యారెట్ తురిమేసి వేసుకోండి, బీట్రూట్ అది తురిమేసి వేసుకుంటే ఇంకా హెల్దీ కదా టిఫిన్. ఇదైతే పిల్లలకు బాగా నచ్చుతుంది, క్రిస్పీగా క్రంచీగా బెలా ఉంది. ఇవాళ సోమవారం అని ఇంక అప్పటికప్పుడు రుబ్బక్కర్ లేకుండా చేస్తాను. ఇంకా మా పిల్లలైతే డైలీ పొద్దున సాయంత్రం ఇదే అంటున్నారు టిఫిన్ కింద. పొద్దుడేమో మార్నింగ్ టిఫిన్ కింద, సాయంత్రం ఏమో కొంచెం డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది అన్నమాట. ఇదండి ఈరోజైతే వీడియో. మీకు నచ్చుతుందని ఇలా ఈజీగా చేసుకునే టిఫిన్స్ అయితే చూపిస్తూ ఉంటాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.